హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చెప్పాను కదండి లాస్ట్ టైం వీడియోలో పార్ట్ 2 పెడతానండి. నేను ఏం తీసుకున్నానో కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. అందుకే చూపిస్తున్నాను. ఇంకోండి లక్ష్మీదేవి విగ్రహం తీసుకున్నానండి. అది ఇంట్లో ఉంది కానండి, అది కొంచెం చిన్నది, దాని మీద కొంచెం పెద్దది తీసుకున్నాను. అలాగే పక్కన ఏనుగులు కూడానండి, రెండు చూసారా ఎలా ఉన్నాయి ముద్దుగా. రెండు ఏనుగులు కూడా తీసుకున్నానండి, చిన్నగా లక్ష్మీదేవి దగ్గర బాగుంటాయని. అది కొంచెం చెరువు పక్కన పెట్టాను. లక్ష్మీదేవి పక్కన ఏనుగులు ఉంటే చాలా మంచిదంటే అండి, కుబేర స్థానం అంట ఏనుగులు. అందుకని లక్ష్మీదేవి విగ్రహం పక్కన ఏనుగులు కూడా పెట్టుకున్నాను. అలాగే కామధేను అండి, ఆవు దూడ విగ్రహం అండి, అది కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిదంటే అండి. అందుకని అది కూడా ఇది మా అమ్మగారు వాళ్ళు గృహప్రవేశానికి పెట్టారండి, అది పెట్టుకున్నాను. ఇంకోటి నేను చెప్పాను కానీ హారతి ఇచ్చేది కవల పువ్వుతో బాగుందని ఇది ఒకటి తీసుకున్నానండి. అలాగే దీపం కుందండి ఉన్నాయి కానండి, ఇంకా స్వేర్ ఉంటాయని అదొకటి ఎక్స్ట్రా తీసుకున్నాను. అలాగే నైవేద్యం పెట్టడానికి ప్రసాదం ప్లేట్లు ఒకటేనండి, చెప్పాను కదండి చిన్న చిన్నవి చాలా బాగున్నాయని, అవి కూడా తీసుకున్నాను. అవిగోండి ఇలా నేను దేవుడి గదిలో ఇలా ఆర్గనైజ్ చేసుకుంటానండి. లక్ష్మీదేవిని పెట్టి పక్కన ఏనుగు విగ్రహాలు పెట్టి పక్కన ఆవు దూడ అది పెడతాను. మనం దేవుడి మందిరంలో పెట్టి ఏ విగ్రహాలైనా సరేనండి, గుప్పుడు దాటి ఉండకూడదండి, గుప్పుడు లోపల ఉండాలి. గుప్పుడు దాటి ఏమైనా పెద్ద పెద్ద విగ్రహాలు ఏమైనా సరే ఆలయంలోనే ఉండాలి. చాలామంది తెలుసో తెలియక ఇవి పెడతారు, పెట్టకూడదండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. Thank you for watching.